అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, ఒక 4-5 రోజుల నుంచి ఒక 10 మంది పని కట్టుకొని దళిత అబ్బాయి అనే ఒక ఐడి, అదేవిధంగా మోనికా సుంకర్ అనే ఒక ఐడి, యుఎన్ఎఫ్ అనే ఒక ఐడి, వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి పుట్టారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, అసలు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో కూడా తెలియదు. మనుషులు మామూలుగా జీవించడానికి శరీరం అమ్ముకొని బ్రతికే వాళ్ళని కూడా మనం చూసినాం, దొంగతనాలు చేసి బ్రతికే వాళ్ళని కూడా మనం చూసినాం. కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టి డబ్బులు సంపాదించుకోవాలా, దేశాన్ని నాశనం చేయాలా అనే ఎవరైతే ఉగ్రవాదులకు పుట్టిన అక్రమ సంతానాలు ఎవరైతే ఉన్నారో దాంట్లో వీడు దళిత అబ్బాయి. ఈ ఎధవ ఏంటంటే దళిత అబ్బాయి అని క్యాప్షన్ పెట్టాడు. వీడేంటంటే గాడ్సేకి పుట్టిన సంతానం. వీడేంటంటే గాడ్సేకి పుట్టిన అక్రమ సంతానం. వీడేంటంటే చూడండి పాపం, ఎవరైతే ఫేమస్ ఉంటారో వాళ్ళ ఫోటోలు పెట్టేసి వాళ్ళు చెప్పని మాటలు చెప్పినట్లు ఒక పోస్ట్ పెట్టేశాడు. పెట్టేసి ఆ పోస్ట్ ఏమవుద్దంటే వైరల్ అవ్వగానే ఇంకా రకరకాలుగా జనరల్గా ఎవరైనా కానీ ఒక కమ్యూనిటీ గురించి ఏదైనా ఎక్కువ తప్ప కానీ మాట్లాడితే ఆ కమ్యూనిటీలో రియాక్షన్ వస్తుంది. అమాయకమైన హిందూ సోదరులు ఏం చేస్తారంటే, రే వీడు ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి కామెంట్లలో వచ్చి నోటికి వచ్చినట్టు తిడతారు. ఇప్పుడు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హిందువులను తిడతారు. ఈ విధంగా మత కల్లోలాలు సృష్టించి హిందువులకు ముస్లింలకు ఐక్యం కాకుండా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక కుట్ర. వీళ్ళందరూ ఏంటంటే పాకిస్తాన్ ఏజెంట్ వీళ్ళు. ఇప్పుడు ఎవరైతే భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి అమ్మే ఎదవలు ఎవరైతే ఉన్నారో హిందువుల్లో, అటువంటి ఈ పాకిస్తాన్ ఏజెంట్లు అనమాట. వీళ్ళు ఐఎస్ఐ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ దళిత అబ్బాయి అనేవాడు, ఈ సుంకర అనే ఒక ఎదవముండా, ఇంకెవరో యుఎన్ఎఫ్ అని ఏదేదో ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అమ్ముతారు. వీళ్ళు ఏంటంటే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి భారతదేశంలో ఉన్న సమైక్యతను, భారతదేశంలో ఉన్న ఐకమత్యాన్ని, భారతదేశంలో ఉన్న సర్వమత సమానత్వాన్ని, భారతదేశంలో ఉన్న సోదర భావాన్ని విచ్ఛిన్నం చేసి దేశానికి అంతర్కలహాలు వచ్చేసాయనుకోండి. వచ్చేసిన తర్వాత ఈ అంతర్కలహాలతో ఒకళ్ళు కొట్టుకొని సావాలన్నమాట. ఆ పని వీళ్ళు చేస్తాడు. వీడు చూడండి, ఎవరు విజయ్ కట్ట. వీడు ఫోటో ఉండదు, ఏముండదు అనమాట. వీళ్ళు ఎవరికైనా పుట్టినప్పుడు మా నాయన వాడని చెప్తారు. వీళ్ళు నాయన అడ్రస్ కూడా చెప్పలేరు. నిజంగా ఇది చూడండి, నేనంట హిందువులారా, మీకు సిగ్గు, మానం, మర్యాద ఏ మాత్రం ఉన్నా దమ్ము ఉంటే మా దర్గాలకి రాకుండా ఉండండి, మా హలీం తినకుండా ఉండండి, సయ్యద్ సమీ హుసేన్ ముస్లిం లీడర్ అని ఈ విధంగా పెట్టారు. పాపం ఈయన ఎవరో, ఇంకొక ఆయన ఎవరు ఉన్నాడు, ఆయన పేరు తెలంగాణ శ్యామ్సన్ అంట. మేము తిరగని చర్చి లేదు, పోలేని ఫాదర్ లేడు, చెయ్యని ప్రేయర్ లేదు, ఎన్ని చేసినా మాకు పిల్లలు కాలేదు, అందులో ఏం కలిపాడో కానీ వలీ కోవా బన్ను తిన్న మరునాడే మాకు సంతానం కలగబోతుందని శుభవార్త తెలిసి. చూడండి ఎంత చీపుగా. అసలు హిందూ సోదరులు అంటే 10 మందికి సహాయం చేసేవాళ్ళు. హిందుత్వం అంటే అందరిని కలుపుకొని పోయేవాళ్ళు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న హిందూ ధర్మం ఏ రోజు కూడా కులాల మతాల పేరు మీద, అణగాడిన వర్గాల మీద ఎక్కడ దాడులు చేయలేదు. ఇట్లాంటి యధవనా కొడుకులు ఏంటంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్లకు సావర్కర్ కూడా మంచివాడే. సావర్కర్ కూడా ఏం చెప్పాడంటే ఒక హిందూ రాష్ట్రం కావాలన్నాడు అతను. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు, ఎవరైతే ఈ దేశాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఈ దేశాన్ని తల్లిగా భావిస్తారో అటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండండి, ఈ దేశంలో ఉండి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న వాళ్ళు దేశం వదిలి వెళ్ళండి అని సావర్కర్ చెప్పాడు. ఈ విజయ్ కట్ట కానివ్వండి, ఈ దళిత అబ్బాయి కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఈ దేశం నుండి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా అనుకూలం కాదు. వీళ్ళు ఒక రావణ సంతతి, రమణాసురుడికి పుట్టిన అక్రమ సంతానం వీళ్ళు. ఈ అధోలకు ఏంటంటే డబ్బే ముఖ్యం. ఈ డబ్బు కోసం ఏంటంటే ఈ పాపం ఈయన ఎవరో నటుడు సాయి కుమార్ అంట, ఆయన ఫోటో పెట్టి ఆయన చెప్పినట్టు ఈ అధోలు ఎవరైతే ఉన్నారో, అరే నువ్వు దళిత అబ్బాయిని పెట్టుకుంటే నీకు సరిపోదురా, ఎందుకంటే దళితులు చాలా మంచోడు, అమాయకులు. పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు దళితుడు కావు. ఎందుకు ట్యాగ్ పెట్టుకున్నాడంటే వీడు పెట్టే పోస్టులకు వీడికి అమ్మ రాబోతుంది తిట్టాలంటే, అరే దళితుడేమో మా మీద కేసు పెడతాడేమో. అసలు వీడు ఉంటే కదా, వీడు కట్టర్ గోచి. వీడు ఎవరైతే బత్తాయిలు ఉంటారో బత్తాయిల 2 కాళ్ళ సందులో ఇరుక్కున్న గోచి ఎదవయుడు, బత్తాయి గోచి నా కొడుకు వీడు. అరే గోచి నా కొడుక, నిజంగా నీ అమ్మ మీ నాయన ఇద్దరు కలిసి నిన్ను కానీ కని ఉంటే
లేదా మీ సొందులో ఉన్న ప్రతి ఒక్కరితో ఎందుకు రంజాన్ నెల మీ తల్లి గురించి చెడుగా చెప్పకూడదు? నీది మానవ జన్మ గానైతే, నీ పుట్టుక సరైంది గానైతే, నువ్వు సర్వ జన్మలకు పుట్టకుండా ఒకే ఒకటి పుట్టి కానీ ఉంటే నీ ఫోటో నీ వీడియో పెట్టి నా పోస్ట్ పెట్టు. ఎందుకు నా దేశాన్ని విచ్ఛిన్నం చేస్తారు? ఎదవ నా కొడుకల్లారా, రైలు కట్టాల దగ్గర పోయి వంగి నిలబడు, డబ్బులు వస్తాయి. లేదా ఎవరైతే నీ తోడు ఉన్నారో వాళ్ళని తీసుకొని పోయి వ్యభిచారం చేయించు, డబ్బులు వస్తాయి. అది చేసినా కానీ భగవంతుడు శ్రమిస్తాడేమో కానీ లేనిపోని సృష్టించి మత కళాలు సృష్టించే ప్రయత్నం కానీ చేస్తే మనకు ఏ రోజు నువ్వు బయటపడతావు ఆ రోజు తిరునాళ్ళు పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు. ఈ ఎదవల మీద నేను ఈరోజు పోలీస్ కంప్లైంట్ పెట్టబోతున్నాను. సాయంత్రం రమ్మన్నారు సిఐ గారి దగ్గర పోయి పోలీస్ కంప్లైంట్ పెడుతున్నాను. నేను నా సోదరులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేశాన్ని ప్రేమించాలా. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని మేము ఆచరించుకుంటూ, మన మతాన్ని మేము కాపాడుకుంటూ, ఇతరులను గౌరవించుకుంటూ వెళ్ళాలనే సిద్ధాంతాన్ని చాలా గట్టిగా నమ్మి నడిచే వ్యక్తిని నేను. మతోన్మాదులు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వాళ్ళు ఏం చేసినా కానీ నా ఎంట్రుక కూడా ఊడదు. నేను సచ్చేదాకా సర్వమత సమానత్వం కోసం పాటుపడతాను. అందరినీ కలుపుకొని వెళ్తాను. మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే మీరు బాగుంటారు, మేమందరం బాగుంటే దేశం బాగుంటుందని నినాదంతో ముందుకు పోయేవాడిని. కాబట్టి సోదరులారా, ఈ యధవులు నా మీద చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మబాకండి. వాళ్ళ ఏదైతే ఐడీలు ఉన్నాయో దాని మీద మీరందరూ కూడా రిపోర్ట్ కొట్టాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం, నమస్తే, జై హింద్.